హలో అండి. రొయ్యల కర్రీ చిక్కటి గ్రేవీతో స్పైసీగా కావాలి అంటే ఈ విధంగా ట్రై చేయండి. వైట్ రైస్లోకైనా, రోటీ, చపాతీ, బటర్ నాన్ ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా అయినా, లేదా ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లు మనం ఇంట్లో రకరకాల ఫ్లేవర్డ్ రైస్లు చేసుకుంటూ ఉంటాం కదండి. వాటిల్లోకైనా కూడా చాలా స్పైసీగా ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. నేను మీ జాను. వెల్కమ్ టు జానూస్ కిచెన్ వాల్. ఈ కర్రీ కోసం ముందుగా మసాలాను రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక 2 నుంచి 3 వరకు లవంగం మొగ్గలు యాడ్ చేసుకోండి. 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక చిన్న జాజికాయ ముక్కని యాడ్ చేయండి. ఈ కూరకి జాజికాయ ముక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా వేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోండి. ఈ దినుసులు అనేవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత 1 అంగుళం పొడవున్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసి యాడ్ చేయండి. 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 వరకు జీడిపప్పు పలుకులు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయని, అలాగే ఒక పెద్ద సైజు టమాటాని సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆయిల్లో కలిసేలాగా గరిటెతో కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఈ టమాటా ముక్కల మీద ఉన్న తోలు ఈ విధంగా ఈజీగా సపరేట్ అయిపోతుంది అంటే మనకి ముక్కలు అనేది మగ్గిపోయినట్లే. వీటిల్ని ప్యాన్ నుంచి సపరేట్ చేసేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లోకి శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోండి. ఈ రొయ్యలు సుమారుగా 300 గ్రాముల వరకు ఉన్నాయండి. వీటిల్ని ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రంగా క్లీన్ చేసి యాడ్ చేసుకున్నారంటే రొయ్యలకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. దీంట్లోకి 1 స్పూన్ వరకు ఉప్పు, 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ ఉప్పు, పసుపు అనేది రొయ్యలకి పట్టేలాగా గరిటెతో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. రొయ్యల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి, అవి పూర్తిగా ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. ఈ రొయ్యలు మగ్గిపోయేలోపు మనం మసాలా ముద్దను కూడా రెడీ చేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ జార్లోకి యాడ్ చేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో రొయ్యలను కూడా గరిటెతో కలుపుకుంటూ రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఈ రొయ్యలను కూడా సపరేట్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని, 2-3 పచ్చిమిర్చిని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ మగ్గుతూ ఉన్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, దానిని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ని కూడా ఆయిల్లో ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోండి. ఒక 4 నిమిషాలకి ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతూ ఉంటుంది. సైడ్న ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, మీ రుచికి తగినట్లుగా 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ గ్రేవీలో కలిసేలాగా గరిటెతో కలుపుకొని మూత పెట్టి ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచుకొని ఈ విధంగా మగ్గించుకోండి. చూసారా, ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న రొయ్యలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా గ్రేవీలో కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ చిక్కగా కావాలి అంటే ఒక 150 to 200 ml వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. గ్రేవీ కొంచెం పల్చగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా యాడ్ చేయండి. ఈ వాటర్ కూడా గ్రేవీలో కలిసేలాగా ఈ విధంగా గరిటెతో కలుపుకొని ఒకసారి ఉప్పు కారాలను చెక్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక గుప్పుడు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే చాలా స్పైసీగా ఉండి రొయ్యల మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.